అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మా ప్రియమైన దేవుని బిడ్డలు అందరూ బాగున్నారా? రండి సమయంలో దేవుని వాక్యాన్ని ఆదివారం కదా ధ్యానం చేసుకుందాం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాను. వేల్పులలో నీ వంటి వాడెవడు? ప్రియమైన వారలారా, గణపరచుట్లో ఆరాధించుట్లో ఆయన అంటే మానవుడు గణపరచదగిన వాడు దేవుడు. ఆ దినాల్లో ఉన్న దేవతలతో పోలిస్తే అర్థమైందా? అంటే ఆయన వంటి వారు ఎవరు లేరు. ఆయన వంటి వారు ఎవరు లేరు. ఐగుప్తు దేవతలు కానీ, మరి బబులోని దేవతలు కానీ, ఆయన వంటి వారు గ్రీసు, రోము, ఈజిప్ట్. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని వంటి వారు ఎవరు లేరు. ఆయన సజీవుడు, ఆయన ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. అందుకే ఆయన ఇప్పటికి కూడా ఆరాధించబడుతూనే ఉన్నాడు. అనేకులు ఆయన మొక్కుతున్నారు, ఆయన ఘనపరుస్తూనే ఉన్నారు. కారణం, ఆయన చేయదగిన కార్యాలు ఎవరు చేయలేరు. అందుకే ఆయన వంటి వారు ఎవరు లేరు. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయంలో మనం గిన చదివితే 3వ అధ్యాయం 24వ వచనం ఒక మాట చదువుతాను, ఒకసారి గమనించండి. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. చదువుతున్నాను. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయము 24. ఆకాశం అందే కానీ భూమి అందే కానీ నీవు చేయి క్రియలను చేయగల దేవుడెవడు? నువ్వు చూపు పరాక్రమం చూపగల దేవుడెవడు? కాబట్టి ఆయన చేయగల క్రియలు, ఆయన చూపు పరాక్రమం ఎవరు కూడా చేయలేరు, చూపలేరు. అర్థమైందా? తర్వాత సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 22వ వచనాన్ని నేను చదువుతున్నాను. 7వ అధ్యాయము 22వ వచనం. కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంత ఘనత గలవాడు, నీ వంటి దేవుడెవడనూ లేడు. మేము వినిన దాన్ని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడు లేడు. నువ్వు తప్ప ఇంకెవరు లేరు. రాజులు 1వ గ్రంథం 8వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుతున్నాను. 8:23 23వ వచనాన్ని నేను చదువుతున్నాను. 23వ వచనం ఆలకించండి. యెహోవా ఇశ్రాయేలు దేవా, పైనున్న ఆకాశమందును కిందున్న భూమి అందును నీ వంటి దేవుడు ఒక్కడునూ లేడు. విన్నారా? ఒక్కడునూ లేడు. ఇదంతా కూడా దేవుని ఆరాధిస్తూ ఉన్నారు, దేవుని గణపరుస్తున్నారు. 71వ కీర్తన 19వ చరణం కూడా నేను చదువుతున్నాను. 71వ కీర్తన 19వ చరణం. ఎందుకంటే సముద్రాన్ని 2 పాయలు చేయగలిగిన వారు ఎవరున్నారు చెప్పండి? ఆయన వంటి వారెవరు? 71వ కీర్తన 19వ చరణాన్ని చదువుతున్నాను, ఆలకించండి. దుష్టముగ్రములకును నీ గువ్వ యొక్క ప్రాణము నప్పగించుము. క్షమించండి, తప్పు చదివాను. 71వ కీర్తన 19వ చరణం. దేవా, నీ నీతి మహాకాశమంతా ఉన్నతమైనది, గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటైన వాడెవడు? ఆయనతో సాటైన వాడు ఎవడు లేడు. ఆయనతో సాటైన వాడెవడు లేడండి. ప్రియమైన వాళ్ళరా, 86వ కీర్తన 8వ చరణం కూడా చదువుతున్నాను. 86వ కీర్తన 8వ చరణాన్ని చదువుతున్నాను. ప్రభువా, నీవు మహాత్యము గలవాడవు, ఆశ్చర్యకార్యములు చేయవాడు, నీవే అద్వితీయ దేవుడవు. ప్రభు, ఆ దేవతల నీ వంటి వాడు లేడు. నీ కార్యములకు సాటైన కార్యములు లేవు. ఆయన కార్యముల కంటే సాటైన కార్యములు భూమి మీద ఏమీ లేవు అని చెప్తున్నాడు. ఇలా చదువుకుంటూ వెళ్తే ఎన్నో వాక్యాలు ఆయన ఆరాధించబడ్డానికి. వేల్పుల్లో ఆయన వంటి వాడు ఎవడు లేడు. అర్థమైందా? అవునండి. కాబట్టి ఈ దినము చక్కగా ప్రభుని ఆరాధిద్దాం.
వేల్పులు నీ వంటి వాడు, పరిశుద్ధతలను మహనీయుడు, అద్భుతములు చేయవాడు, నీకు స్తోత్రాలు ప్రభువా అని ఆయన ఆరాధిస్తే ఎంత ఆనందం, ఎంత సంతోషం. కాబట్టి ఈ దినం ఆదివారం కనుక అందరు కూడా మేము ఈ సంఘాలకు వెళ్ళి, మందిరాలకు వెళ్ళి, నీ వంటి వారు ఎవరు లేరు తండ్రి, మా జీవితాలను నువ్వు కాపాడుతూ వచ్చావు, మా జీవితాలు నీ కార్యమును చేస్తూ వచ్చావు. ఆ రోజు ఇశ్రాయేలు జీవితంలో ఎర్ర సముద్రాన్ని ఎలా చీల్చావో, ఇక వాళ్ళ వల్ల ఎవరి వల్ల కాదు, ఆయన సృష్టికర్త గనక అన్నీ చేయగలడు, సమర్థుడు ఆయన. నాయన మా జీవితాల్లో పాడైపోయి ఏమీ ఇక ఫలితం లేని మా జీవితాలను గొప్ప అద్భుతంగా నీ కార్యం చేసినావు, నీకు స్తోత్రాలు. రక్షణ ఇచ్చినావు, నీకు స్తోత్రాలు. ఆనందాన్ని ఇచ్చినావు, నీకు స్తోత్రాలు. శత్రువు నుండి విడిపించినావు, నీకు స్తోత్రాలని ఆరాధిస్తే ఎంత బాగుంటుంది. రండి ప్రభుని ఆరాధిద్దాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవునికి స్తోత్రాలు. వేల్పుల్లో నీ వంటి వారు ఎవరు లేరు. పరిశుద్ధతను బట్టి నీవు అద్భుతములు చేయవాడవు, నీకు స్తోత్రాలు. నాయన నేను ఆరాధిస్తూ ఉన్నాం. చదువుబడిన లేఖనాలు బడి స్తోత్రాలు. మా జీవితాలను ఎంతగానో కనికరించి నాయన ఇంతవరకు కూడా కాపాడిన అలనాడు ఇశ్రాయేలు జీవితంలో నాయన ఐగుప్తు నుండి విడిపించడమే కాకుండా, నాయన నా తండ్రి ఐగుప్తు దేవతలకు శిక్ష వేయడమే కాకుండా ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశావు, అద్భుతములు చేశావు. నీ వంటి వారు ఎవరు లేరు అని వారు ఆరాధిస్తూ వచ్చారు. ఈరోజు మేము కూడా నిన్ను ఆరాధిస్తున్నాం. యేసు, నీ వంటి వారు ఎవరు లేరు. మా జీవితాలను చేసిన కార్యముల కొరకు, రక్షణ కార్యం కొరకు నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఏమి చెల్లించిన రుణస్థులమని ఒప్పుకుంటూ మా ప్రియుల కుటుంబాలను కూడా దీవించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.